సో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ ప్రారంభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అటెండ్ కాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గతంలో కూడా ఒకసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ అటెండ్ అయ్యి బడ్జెట్ విన్న తర్వాత బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత జాడా పత్తా లేడు. సో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది ఒకసారి మాత్రమే, అంటే 2 సార్లు వచ్చిండు. ఒకసారేమో కేవలం ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి బడ్జెట్ సమావేశం సందర్భంగా ఒకరోజు రావడం జరిగింది. మరి ఈరోజు కూడా వస్తున్నాడు. సో ఈరోజు కూడా ఏం జరుగుతుంది, ప్రారంభ సమావేశాలు కాబట్టి కేవలం ఈరోజు డిప్యూటీ స్పీకర్ సంబంధించిన ఎన్నిక, అదేవిధంగా ఇక్కడ కొన్ని బిల్లులకు సంబంధించినటువంటి వాటికి బిల్ల కన్ఫర్మేషన్ గురించి మాత్రమే ఈరోజు సమావేశాలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా నీళ్ళ గురించి డిబేట్ లేదు. నీళ్ళ గురించి డిబేట్ అంతా కూడా జనవరి 2వ తారీఖు 3వ తారీఖు నీటికి సంబంధించినటువంటి పాలమూరు కావచ్చు, కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో బడ్జెట్ సమావేశం సందర్భంగా వచ్చి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ అదే విధంగా వచ్చి వెళ్ళిపోతాడా, లేకపోతే 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి పూర్తి స్థాయి చర్చలో పాల్గొంటాడా, ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా కనబడతా ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ ఇప్పటికే ఓడిపోయి పరువు తీసుకున్నాడు. సో అదేవిధంగా ఒకసారి బడ్జెట్ సంబంధించినటువంటి కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా లేదు. ఆ రోజు కూడా బడ్జెట్ సంబంధించినటువంటి చర్చలో పాల్గొనాలని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అధికార పక్షాల నుంచి కావచ్చు, చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తే కనీసం రాకుండా తోక ముడిచిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు వచ్చి 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి చాలా కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే గతంలో ఏ విధంగా అయితే బడ్జెట్ రోజు వచ్చి తర్వాత చర్చల్లో పాల్గొనకుండా తోక ముడిచిండో అదేవిధంగా తోకమడిచే అవకాశం ఉందా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు సూటిగా కేసీఆర్ని అడుగుతా ఉన్నారు. ఇక్కడ నేను ఒకటే అడుగుతాను, కేసీఆర్ ఇప్పటికే ఈరోజు మీరు ఒక చిన్న బచ్చ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ముందు ఓడిపోయి ఈరోజు మీరు పరువు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మీరు ఈరోజు వచ్చి పోతున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి చర్చల్లో కూడా పాల్గొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి నీళ్ళ విషయంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం విషయంలో కావచ్చు, చాలా స్పష్టంగా మీరు చెప్తే కొంత ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉండే అవకాశం ఉంటుంది. లేదు నేను అట్లా రాలేను అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఈరోజు ఆ అనుమానాలను బలపరిచి ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. దయచేసి కేసీఆర్ మీరు ఈరోజు అటెండ్ అయిన తర్వాత జనవరి 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి నీళ్లకు సంబంధించినటువంటి జరిగేటువంటి చర్చల్లో మీరు కూడా పాల్గొని ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతుందో, చంద్రబాబు తొత్తుగా బిహేవ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క బండారం మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. లేదు మేము అలా చేయము అంటే ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్లుగానే మాకు కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డికి 2 రకాల అంశాలను ఇక్కడ రేవంత్ రెడ్డికి భయపడి రావడం లేదంటే ఈరోజు పరువు తీసుకోవడానికి వస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అనవసరంగా దాదాపు 4 కోట్ల ప్రజల ముందు నవ్వుల పాలు కాకండి. ఇప్పటికే మీరు గత 10 ఏళ్ళు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా 10 సంవత్సరాల అరాచక పాలనలో తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను, తెలంగాణ ఆకాంక్షను తుంగలో దొక్కి కేవలం కుటుంబ పాలన, నియంత పోగొళ్లతోటి ఒక సామాజిక వర్గాన్ని ఈరోజు ఒక వెలమ రాజ్యాన్ని స్థాపించడానికి మాత్రమే ఈరోజు మీరు ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇంతవరకు కూడా మీరు కోలుకోనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలా మీరు నవ్వుల పాలైండు. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి మీరు బతుకుతా ఉన్నారు. ఈరోజు మీకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో
మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా వస్తూ ఉన్నాయి. అయినా కానీ ఇంతవరకు ప్రజా సమస్యల విషయంలో ఒక్క దాంట్లో కూడా మీరు అటెండ్ కాలేదు. ఇప్పుడు కూడా అటెండ్ కాకపోగా మీరేదో నవ్వుల పాలయ్యే విధంగా వస్తున్నట్టే కనబడుతుంది తప్ప వేరే ఏది కూడా కనబడడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణపై ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డవే అయితే, తెలంగాణ రక్తం మీలో ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి చర్చల్లో మీరు పాల్గొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా మీ అడుగులు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో అది కేసీఆర్కు సంబంధించిన విషయం. మిత్రులారా, కేసీఆర్ ఈరోజు అటెండ్ కాబోతున్నాడు. మరి తర్వాత జరిగేటువంటి చర్చలో పాల్గొంటున్నాడు లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, నీళ్లతో నిప్పులు, నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానమైనటువంటి చర్చ అంటూ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గరం గరం. కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చకు సిద్ధమన్న సీఎం, తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామన్నటువంటి కేటీఆర్ హరీష్, సభను హుందాగా నడుపుతామంటూ మంత్రి శ్రీధర్ బాబు, సర్కారు వైఫల్యాన్ని ఎండగడతామంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేటి సభలో మొదటి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, పలు బిల్లులు సభ ముందుంచనున్న ప్రభుత్వం, ఇటీవల మరణించినటువంటి మాజీ సభ్యులకు సంతాపాలు, ఆపై జనవరి 2కు వాయిదా, అనంతరం బీఏసీ భేటీ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, బీఏసీ చర్చ తర్వాతనే, బీఏసీలో భేటీ తర్వాతనే జనవరి 2వ తారీఖు 3వ తారీఖు రాబోయే జనవరి 1st వీక్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏ రోజు ఎలాంటి చర్చ చేయబోతున్నాం అనేటువంటి దాంట్లో మాత్రమే భేటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు మీరు అటెండ్ అయినా ఈరోజు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. మీరు కేవలం డిప్యూటీ స్పీకర్ ఎన్నికను, అదేవిధంగా మిగతా బిల్లులకు సంబంధించినటువంటి వాటిపైన మాత్రమే ఉంటుంది. అసలైనటువంటి మీరు లేవనెత్తినటువంటి పాలమూరు రంగారెడ్డి చర్చ ఏదైతుందో, కృష్ణా గోదావరి జలాల చర్చ ఏదైతుందో దానిని డిస్కస్ చేయాలంటే బీఏసీ ముందు ఉంచి దాన్ని ఆమోదం తెలిపిన తర్వాతనే జనవరి 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి నీటిపై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు అప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు చర్చలోకి వస్తే బాగుంటుంది. మరి బీఏసీ సమావేశంలో మీరు పాల్గొంటారా? నాకు తెలిసి పాల్గొనరని అనిపిస్తూ ఉంది. పాల్గొనేంత సినిమా మీకు లేదు, అది ఉండదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సరే, బీఏసీ సమావేశం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏ చర్చ పెడతారో చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆ రోజు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ సమాజం హక్కున చేసుకుంటుంది. లేదంటే మాత్రం మీరు తెలంగాణ సమాజం ముందు నవ్వుల పాలు కాక తప్పదు అనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే ఈరోజు ఈ సమావేశంలో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్లలో చేపట్టినటువంటి కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి కోసం చేసిన ఖర్చు, తద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు అందాయనే వివరాలతో పాటు కృష్ణా గోదావరి జిల్లాల్లో ఏపీ తెలంగాణకు కేటాయింపులు, అందుకు సంబంధించినటువంటి ఒప్పందాలు సభలో చర్చకు బలంగా రానున్నాయంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకరోజు మొత్తం ఈ అంశంపై చర్చకే కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వం ఖచ్చితంగా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో పొద్దుటి నుంచి నైట్ వరకు కూడా దాదాపు 12 నుంచి 16 గంటల పాటు ఈ నీళ్లపైనే చర్చ చేయడానికి ప్రభుత్వం భావిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా పాల్గొని ఆ చర్చలో భాగంగా మీరు చేసింది అన్యాయమా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్యాయమా, ఈ విషయం నిగ్గు తేల్చాలి, ప్రజల ముందు ఉంచాలి. ఒకవేళ మీరు చర్చకు రాకుండా కేటీఆర్ను, హరీష్ రావును ముందు పెడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు నవ్వుల పాలై మీరు ఒక జోకర్గా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ అర్థం చేసుకోండి. మీరు నవ్వుల పాలవుతారా లేకపోతే ప్రజల ముందు మునగాడవుతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది మేము చెప్పదలుచుకున్నాం. సో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా కాలం తర్వాత సభకు వచ్చే అవకాశం ఉండటంతో సాగునీటి అంశాన్ని లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై
తీవ్ర విమర్శలు గుప్పించే విషయం తెలిసిందే. అధికార పార్టీ తోలు తీస్తాం, సాగునీటి విషయంలో నిజాలు నిగ్గు తేలుస్తాం అంటూ బచావత్ ట్రిబ్యునల్ అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల కేటాయింపై అన్ని విషయాలు చర్చిద్దామని సవాలు విసిరారు. దీంతో సమావేశాలు కూడా వాడివేడిగా చర్చ తప్పదని భావిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి ప్రెస్ మీట్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక సభలో కొడంగల్ వేదికగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఎండగట్టిండు. సో ఇది ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఒక చర్చ జరగాలి. దానికి అసెంబ్లీ ఉన్నదే ఆ చర్చ చేయడానికి. సో ఇప్పుడు ఆ చర్చల్లో భాగంగా మీరు ఇటు ఒకవైపు రేవంత్ రెడ్డి, ఇంకొక వైపు కేసీఆర్ ఇద్దరు కూడా పాల్గొంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలకి ఎవరిని మోసం చేస్తున్నారు, గోదావరి కృష్ణా జిల్లాల్లో మోసం చేసింది కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది తేల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు దొంగలో ఎవరు దొరలో తేల్చుకోవాలి. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో ప్రజలకు చెప్పాలి. లేకుండా మీరు చర్చల్లో పాల్గొనకుండా మీరు తోక ముడిస్తే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి దోషి, ప్రధానమైనటువంటి దొంగ ఈరోజు ఎవరైతే పాల్గొనరో వాళ్ళనే ప్రజలు ఆ విధంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఈరోజు ఏముండదండి. ఈరోజు కేవలం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, పలు బిల్లు సభ ముందు ఉంచేటువంటి అవకాశం, ఆ తర్వాత ఇదంతా ఎంత ఒక గంట 2 గంటల ప్రాసెస్లో మాత్రమే ఇదంతా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మధ్యాహ్నం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత గంట 2 గంటల తర్వాత సభ వాయిదా పడిపోతుంది. సభ వాయిదా పడిపోయిన తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో కేసీఆర్ దయచేసి మీరు 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండండి, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి కూడా రండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ రావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. వచ్చి చర్చలో పాల్గొంటే బాగుంటుంది. సరే రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు కదా, నన్ను అవమానిస్తాడు కదా అని అనుకోకండి. దయచేసి రేవంత్ రెడ్డి కూడా మేము చెప్తా ఉన్నాం, సభలో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు గౌరవించేటువంటి ప్రయత్నం చేయండి. కేసీఆర్కు ఎంత టైం అవకాశం ఇవ్వాలో అంతకంటే మించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సభలో చర్చ చేసి ప్రజలకు నిజాలు చెప్తే ఈరోజు మీ ఇద్దరికి కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికతో మొదలు సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే మొదట డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకున్నారు. ఆ వెంటనే పలు బిల్లులు ప్రభుత్వం సభలో చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసినటువంటి పలు ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి బిల్లును ముందు ఉంచున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు 2025తో పాటు తెలంగాణ మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణకు సంబంధించిన 2 బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్తో పాటు అదే కాలానికి సంబంధించినటువంటి పిఎంశ్రీ ఆడిట్ రిపోర్ట్ను కూడా సీఎం సభ ముందు ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వేతన నిబంధనలకు సంబంధించినటువంటి 2 బిల్లులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు ఎంపీపీ జెడ్పీపీలకు సంబంధించినటువంటి ఇటీవల ప్రచురించిన గెజిట్ కూడా ఆ శాఖ మంత్రి సీతక్క సభ ముందు ఉంచుతారు. తెలంగాణ ఇలా ఇవన్నీ కూడా మొత్తానికి పెద్ద ఎత్తున బిల్లులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా సమర్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సభను హుందాగా నడుపుదామంటూ శ్రీధరరావు చెప్తున్నారు. సభను హుందాగా నడపడమే కాదు, కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకులకు కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, సరే మిమ్మల్ని విమర్శించచ్చు కాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని విమర్శించేప్పటికి కూడా మీరు దయచేసి ఆయన ఇంటరప్ట్ చేయకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రతి మాటను కూడా విని సావధానంగా విని దానికి కౌంటర్ ఇస్తే ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరు దొంగలు అనేది. సో చర్చకు మీరు సిద్ధమంటూ కేటీఆర్ అంటా ఉన్నాడు. చర్చకు మీరు సిద్ధమే, కానీ చర్చలో కేసీఆర్ పాల్గొంటున్నా లేదా ఇది స్పష్టం చేయండి. ఈరోజు కాదు, ఈరోజు ఏముండదు, పెద్ద ఇది అంత ఉత్తముచ్చటే ఉంటుంది. ఈరోజు అసెంబ్లీలో ఏముండదు, ఇలా ఓన్లీ బీఐ సమావేశం ఉంటుంది, దానిలో చర్చ చేస్తారు, ఎప్పుడు ఏ చర్చ చేయాలని చెప్పేసి గంతే తప్ప వేరే ఏది ఉండదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సాగునీటి రంగం అస్తవ్యస్తం అంటూ ఏలేటి మహేశ్వరి చెప్తా ఉన్నాడు. సో ఇటు బీజేపీ కూడా మంచి అవకాశాలు ఇవ్వండి. అసలు ఇలా కేంద్రం దొంగన, నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం 10 సంవత్సరం కేంద్రం దొంగన, బీఆర్ఎస్ దొంగన, కాంగ్రెస్ దొంగన, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు నిజాలను నిగ్గు తెలిసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ఈ యొక్క నాయకులను కోరుతా ఉన్నాం. దయచేసి ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని తన నివాసానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఇప్పటి వరకు సార్ వస్తారా, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా అంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలకు గులాబీ పార్టీ బ్రేక్ వేసింది. అవును, మా సార్ వస్తున్నారు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు అని బీఆర్ఎస్ వర్గాల కథనం. సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తున్నా సమావేశాలు జరిగినన్ని రోజులు పాల్గొంటారా, ఒక్కరోజుకే పరిమితం అవుతారా అన్న విషయంపై మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశం కేసీఆర్ హాజరు కాన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడుతూ ఇయాల్టి వరకు ఒక కథ, రేపటి నుంచి మరో కథ తోలు తీస్తా అని కాంగ్రెస్ సర్కార్కు ఘాటు హెచ్చరికలు చేశారు. ప్రతిగా అధికార పక్ష విమర్శలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు రంగారెడ్డి పథకంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, దాంతో ఆయా జిల్లాలకు జరిగే నష్టంపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తారని అంటా ఉంటారు. సో మరి ఈ ఒక్కరోజు వస్తాడా, లేదంటే దాదాపు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా వస్తాడా అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బలంగా జరుగుతోంది. చూద్దాం మరి ఎంతవరకు వస్తాడో రాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది.